Coughing in the morning for 1 hour now. Mom is also sleeping, not even waking up. She's also feeling sick. I'm Antarki Namaskara. Thank you all the media for coming here. I'm so sorry I'm a little late. Morning I got fever, so I took some medicine and I came here. Um, so Rajarikam team is in Kadapa. This is my first time in Kadapa. We visited Dargah and feeling very blessed. We're getting very good response for our trailer. It's actually very different work from what we have done before. I'm playing a character of a politician, so I'm very excited. It's actually my debut as an actor. I've never acted before. I think this is my first movie that I acted. So thank you for this opportunity, Ishwar sir, for believing in me that I can do this kind of role. And you would see. So the movie is releasing on 31st January, and the main leads of the movies are me, Varun Sandesh sir, Vijay Shankar, Vijay Ramaraju. So my voice is little gone, so I don't wanna talk more. Thank you. నా వాయిస్ అందరికి వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాచరికం టీం ఈరోజు కడప ప్రమోషన్స్కి వచ్చాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి విజయవాడ, కర్నూలు, నంద్యాల అన్నీ కవర్ చేసుకొని హాఫ్ డేలను కవర్ చేసాం. బట్ కడపలో కంప్లీట్ 1 డే స్పెండ్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం. బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ ప్లేస్ అండ్ రాయలసీమ అంటే మెయిన్ అందరికీ గుర్తొచ్చేది కడప. అండ్ మా మూవీ కంప్లీట్గా బేస్డ్ ఆన్ రాయలసీమ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇప్పటి వరకు రాయలసీమలో చాలా మూవీస్ వచ్చాయి. చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, రీసెంట్గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం కానీ, ఇంకా చాలా మూవీస్ రాయలసీమని ఒక డిఫరెంట్గా చూపించారు. బట్ ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ని మేము మా మూవీలో తీసుకొస్తున్నాము. మేము అది ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ కూడా ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చూసి ఉండరు. బికాజ్ పెద్ద మూవీస్ ఈ టైప్ ఆఫ్ జోనర్ని తీసుకోవడానికి భయపడతాయి. చిన్న మూవీస్ ఇంత అమౌంట్ స్పెండ్ చేయడానికి కూడా భయపడతాయి. బట్ మా ప్రొడ్యూసర్ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ మూవీ చేయడం జరిగింది. ఇంత స్ట్రాంగ్ బట్ బోత్ ఆర్ ఫ్రమ్ రాయలసీమ ఓన్లీ. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ లోకల్లో ఉన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ని ప్రపంచం మొత్తం తెలియజేయాలని. అలానే మా ప్రొడ్యూసర్ గారు కూడా హీస్ ఫ్రమ్ అనంతపూర్, రాయలసీమ. సో అక్కడ ఉన్న ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చి ప్రజలకు అందరికీ తెలియాలి అని ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ మూవీలో ప్రత్యేకంగా చూపించడం జరిగింది. బికాస్ ఈ రోజుల్లో ఆడవాళ్ళు మేము కూడా ఎక్కడ తక్కువ కాదు అని ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ మూవీ చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇది వాళ్ళకి ఒక మంచి దారి క్రియేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అండ్ రాచరికం మూవీకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ అండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆల్మోస్ట్ డిఓపి గారు కానీ బాలీవుడ్ నుంచి తీసుకొచ్చుకున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గారు ఆల్మోస్ట్ ఒక ఆల్బమ్ హిట్ అండి చెప్పాలంటే. అన్ని మిలియన్ వ్యూస్లో వెళ్తున్నాయి. వి గాట్ మంచి అమౌంట్ కూడా జనరేట్ చేసాం. దట్స్ రియలీ గ్రేట్. అండ్ థియేట్రికల్ రైట్స్ కూడా ఫస్ట్ టైం ఒక మీడియం రేంజ్ మూవీకి ఇప్పటి వరకు థియేట్రికల్ రైట్స్ ఎవరూ కొనుక్కోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మా రాచరికం మూవీకి థియేట్రికల్ రైట్స్ అమ్మడం జరిగింది. మేము అవన్నీ ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం మీ ముందు. అండ్ కడపకు వచ్చేసరికి ఈరోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేయాలనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ అండ్ ఆదరణ కావాలి. 31st మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా రాచరికం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ విజయ్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్. I had heavy fever in the morning. I took some medicine and I came here. I'm very sorry, personally very sorry.